హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా విశ్వంబర. అసలు ఈ సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి కానీ, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కానీ, ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాని చాలా విపరీతంగా ట్రోల్స్ చేశారు భయ్య. ముఖ్యంగా ఫస్ట్ టీజర్లో ఏదైతే రెక్కల గుర్రం మీద చిరంజీవి గారు రావడం అవన్నీ చూసి, ఏంట్రా విఎఫ్ఎక్స్ ఇంత ఘోరంగా ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి విఎఫ్ఎక్సా అని రకరకాలుగా ఆడేసుకున్నారు. ఆ తర్వాత సినిమా అనౌన్స్మెంట్ మారిపోయింది, సినిమా రిలీజ్ డేట్ మారిపోయింది. టోటల్గా సినిమా లుక్ మొత్తం మార్చి, ఏదైతే విఎఫ్ఎక్స్ అప్డేట్ చేస్తూ మన గతంలో రిలీజ్ అయిన ఏదైతే లాస్ట్ టైం రిలీజ్ అయిన ఆ టీజర్ ఏదైతే మామూలుగా లేదు భయ్య. సో ఇప్పుడు ఆ విశ్వంబర సినిమాకు సంబంధించి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. యాక్చువల్లీ ఈ సినిమా మేలో అన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అని చెప్తున్నారు. కానీ క్లియర్గా విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదంట డైరెక్టర్, అదేవిధంగా యువి క్రియేషన్స్. ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ వశిష్ఠ కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. డైరెక్టర్ వశిష్ఠ అంటే క్లియర్గా చెప్పాలంటే, విశ్వంబర అనే సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే లీస్ట్ హైప్ ఉన్న సినిమా ఏమో అనే ఫీల్ నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు అవి వింటుంటే, మన డైరెక్టర్ వశిష్ఠ గారు మాటలని వింటుంటే, ఈ సినిమాలో మెగాస్టార్ గారి పర్ఫార్మెన్స్ చించేశారంట భయ్య. ముఖ్యంగా చిరంజీవి గారి సినీ కెరియర్లో ఆపద్ బాంధవుడు అనే సినిమా ఎప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండే సినిమా. అందులో చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన నిజంగా సెంటిమెంట్ సీన్స్ కానీ, ముఖ్యంగా ఆయన శివుడితో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే ఇది కదా నటుడు అంటే. అందుకే కదా చిరంజీవి గారిని 300 డిగ్రీలో 360 డిగ్రీస్లో ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా చేయగల నటుడు. ఏదో ఫైట్స్కో డ్యాన్స్కో కమర్షియల్ హీరోగానే కాదు, ఏడిపించే సత్తా ఉన్న నటుడు కూడా చిరంజీవి గారు అని అందుకే అంటాం కదా అని చెప్పి ఆ సీన్ చూస్తే మనకు అనిపిస్తుంది. ఆ సీన్ రిఫరెన్స్తో విశ్వంబర సినిమాలో అయితే ఒక సీన్ పెట్టాడంటనా, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్టింగ్ చింపేశారంట. అసలు గత 40 ఏళ్ళుగా మనం ఇదే వింటున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు యాక్టింగ్ చింపేశారు, డ్యాన్స్ చింపేశారు, ఫైట్లు చింపేశారు. బాబా విని బోరు కొడుతుంది. కానీ ఈ జనరేషన్లో కూడా ఆపద్ బాంధవులు లాంటి ఆ సీన్ లాంటి రిఫరెన్స్ ఉన్న సీన్ లాంటి పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం, అంటే విశ్వంబర అనేసరికి ఆ సినిమా రిలీజ్ టైంలో ఆ సినిమా టీజర్ టైంలో కానీ ఆ సినిమాని ప్రొజెక్ట్ చేసింది అలా అంటే, ఇది ఒక ఫుల్ ఫ్యాంటసీ సినిమా, ఫుల్ విఎఫ్ఎక్స్తో కూడుకున్న సినిమా అని ఒక రకంగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మన ఏదైతే డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతున్న ఇవన్నీ వింటుంటే, ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక మంచి ఎమోషనల్ కంటెంట్తో రాబోతున్నారు. ఈ ఎమోషనల్ కంటెంట్తో ప్రతి ఒక్కరిని కూడా హృదయాలను తడపబోతున్నారు కన్నీటితో అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతే కదా, చెప్పలేమన్నా. కొన్ని సినిమాలు క్లియర్గా చెప్పాలంటే, విశ్వంబర అనే సినిమా రిలీజ్ అయ్యి ఏదో అయిపోతే పర్లేదు నెక్స్ట్ సినిమాలు చూసుకున్నాను, ఇందులో చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ నేను ఒక్కడే చెప్తున్నా, విశ్వంబర అనే సినిమా ఏదైతే మనశంకర వరప్రసాద్ అనే సినిమా రీజనల్ లెవెల్లో, ఒక తెలుగు రాష్ట్రాల లెవెల్లో బ్లాక్ బస్టర్ అయితే, విశ్వంబర అనే సినిమా ఈ జనరేషన్లో పాన్ ఇండియా లెవెల్లో అతిపెద్ద హిట్ కాబోతుంది. ఈ సినిమా కంటెంట్ కానీ, ఈ సినిమా విఎఫ్ఎక్స్ కానీ అంజీ సినిమాకి మించి ఉండబోతున్నాయంటే ఒక్కసారి ఉంచుకోండి. అసలు చిరంజీవి గారి కెరియర్లో అంజీ అనే సినిమా ఈ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, ఈ టైంలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఆ ఓచకోత వేరు. ఏదైతే 1000 కోట్లు 1200 కోట్లు ఏదో మాట్లాడుతున్నారు కదా, అంజీ సినిమా యాజ్ టీజ్గా ఇప్పుడున్న చిరంజీవి గారితో అలా తీసినా సరే, సేమ్ విఎఫ్ఎక్స్తో తీసినా సరే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. సో అలాంటిది ఇక అంజీకి మించి ఈ సినిమాని తీస్తున్నారంటే ఒక్కసారి ఉంచుకోండి. అసలు యువి క్రియేషన్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు అంటున్నా. ఆల్రెడీ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇవన్నీ షూట్ చేయడానికి ఇవ్వడం, విఎఫ్ఎక్స్ కోసం ఇవ్వడం, అక్కడ నుంచి రావడం, ఆ ఫుటేజ్ నచ్చకపోతాం, టోటల్గా విఎఫ్ఎక్స్ మొత్తం మార్చేసి ఇప్పుడు సపరేట్ ఒక కొత్త కంపెనీకి ఇచ్చారట. ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్లో టాప్ మోస్ట్ కంపెనీకి ఇచ్చారట. చూడండి, అంటే ఈ కథ మీద వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. అంటే చిరంజీవి గారి స్టార్డమ్ అనే విషయం పక్కన పెడితే, ఈ కథని ఎంతలా నమ్ముతుందంటే యువి క్రియేషన్స్ కానీ, డైరెక్టర్ కానీ, చిరంజీవి గారు కానీ, నా స్టార్డమ్ విషయం పక్కన పెట్టండి, నా స్టార్డమ్తో ఓపెనింగ్స్ రావచ్చు, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రావచ్చు, కానీ ఇంత స్పాన్ ఉన్న ఒక మంచి కథని విఎఫ్ఎక్స్ బాగాలేవు అనే ఒక చిన్న కారణంతో వెనక్కి నెట్టొద్దు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, జనాలకు దూరం చేయొద్దు అని ఒక కాన్సెప్ట్తోనే విశ్వంబర అనే సినిమా ఇంత లేట్ అవుతుందట. ఇప్పుడు మనం హరిహర వీరమల్లి సినిమా తీసుకున్నా సరే, కాన్సెప్ట్ పరంగా హరిహర వీరమల్లి సినిమాలో ఎప్పుడే అక్కడ ఎత్తి చూపలేడు. కానీ విఎఫ్ఎక్స్ అతి దారుణంగా ఉండడంతో ఆ సినిమా ఆశించిన ఫలితం కాదు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు కాన్సెప్ట్ పరంగా, కథ పరంగా విశ్వంబర అనేది అల్టిమేట్.
కానీ ఇప్పుడున్న జనరేషన్లో విఎఫ్ఎక్స్లో అసలు ఆ క్షమించే పరిస్థితి లేదు. ఒక చిన్నపాటికి ఏదో ఒక చిన్న విఎఫ్ఎక్స్లో తేడా కనిపించినా సరే విపరీతమైన ట్రోల్స్ పడుతున్నాయి. అదే చూశారు ఫస్ట్ టీజర్తో విశ్వంబర టీం. సో వెంటనే అలర్ట్ అయ్యి ఎవ్వరు ఊహించిన విధంగా సెకండ్ టీజర్తో వచ్చారు. ముఖ్యంగా సెకండ్ టీజర్లో ఆ తేలు మీద అమ్మాయి పాప నడిచే సీను అదిరిపోయింది. ఇక చిరంజీవి గారు షార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక పెద్ద కన్ను పట్టుకునే సీను ఇలాంటి చెప్తున్నా కదన్నా. విశ్వంబర అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము ఇంకా మీరు ఎలా ఉంటుందంటే ఈ ఊచకోత మనకి సైరా నరసింహారెడ్డితో ఏదైతే మిస్ అయిందో, సైరా నరసింహారెడ్డి చాలా బాగుంటుంది కానీ నార్త్లో సినిమా అంతగా ఎక్కలే. అయినా సరే ఒక బ్లాక్ బస్టర్ సినిమా దానికి మించి వచ్చిన కలెక్షన్లు ఆ చిరంజీవి గారు, లేదంటే ఆ సినిమా మీద ఉన్న హైప్ కానీ, చిరంజీవి గారు మొదటిసారిగా అలాంటి ఒక క్యారెక్టర్లు చేయడం కానీ అది కొత్త. సో ఇప్పుడు మనకి ఏదైతే మిస్ అయిందో పాన్ ఇండియా లెవెల్లో అది ఖచ్చితంగా విశ్వంబర అనే సినిమా ఆ లోటునైతే తీర్చబోతుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనశంకర్ వరప్రసాద్ అనే ఒక ఆర్డినరీ సినిమాతో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ కొట్టారు బాస్. సో ఇదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. నేను ఒక్కసారి గుర్తుపెట్టుకున్నానా, విశ్వంబర అనే సినిమా ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ, లేదంటే ఆ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వచ్చిన అప్లాజ్ వేరు. నిజంగా చెప్పాలంటే భారీ ట్రోలింగ్. కానీ సెకండ్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత టీం మొత్తం ఓవరాల్గా ఒకటే డిసైడ్ అయ్యారు, ఇది మంచి కాన్సెప్ట్, మంచి కథ ఉన్న సినిమా, ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో దులపబోతున్న సినిమా. సో బీ రెడీ, విఎఫ్ఎక్స్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు అని ఫిక్స్ అయ్యే ఈ సినిమా ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో మెగాస్టార్ గారికి ఒక మాస్ సాంగ్ కూడా పెట్టారంట. ఒక్కసారి ఉంచుకోండి. మెగాస్టార్ చిరంజీవి గారు జస్ట్ హుక్ స్టెప్తోనే 350 కోట్లకు పైగా రీజనల్ లాంగ్వేజ్లో లాగితే ఇంకా మాస్ సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్పులు అవి చూస్తుంటే అన్న నిజంగా 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు ఇస్తున్న ట్రీట్ మాత్రం మామూలు ట్రీట్ కాదు. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, విశ్వంబర అనే సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా రీజనల్గా బ్లాక్ బస్టర్ అయితే, విశ్వంబర అనే సినిమా లీస్ట్ హైప్ ఉన్న మూవీతోనే పాన్ ఇండియా రికార్డులు కొట్టబోతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు.